వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సీనియర్ యాక్ట్రెస్ సుహాసిని గారు ఉన్నారు. సుహాసిని గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సీనియర్ యాక్టర్ సుహాసిని అంటే ఓన్లీ పెద్ద సుహాసిని గారు ఉన్నారు. నేను జూనియరే, ఆల్వేస్ ఎప్పటికీ జూనియరే. నేను జూనియర్ సుహాసిని. కుక్కు విత్ జాతిరత్నాలు షో యూ వాన్, ఎలా అనిపించింది మీకు ఆ షో? స్టీల్ చేసినట్టే మీరు ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ కూడా నేను అంత కామెడీ చేస్తానని నాకు తెలియలేదు షోకి వెళ్ళే వరకు. సో నేను ఎంజాయ్ చేశాను. ఐ లవ్ కామెడీ. సో అందుకే షో ఒప్పుకున్నాను. బట్ షో మొత్తం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నపిల్లలతో సహా మీరు కుక్ విత్ జాతిరత్నాల్లో చంద్రముఖి లేకపోతే క్యారెక్టర్స్ని పెట్టి చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇప్పుడు నిఖిల్ అండ్ నైని పావని చేసిన సాంగ్ని సపోర్ట్ చేయడానికి మీరు ఇక్కడి వరకు వచ్చారు. ఎలా అనిపించింది సాంగ్ మీకు? ఆబ్వియస్గా నిక్కుకి నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. ఆల్వేస్. సో నిక్కు గురించి తెలిసిందే మీకు, డ్యాన్స్ సూపర్గా ఇరగదీస్తాడు. సో కొంచెం మీ సపోర్ట్ కూడా ఉంటే ఈ సాంగ్ పెద్ద రేంజ్లో హిట్ అవుతుంది. అండ్ ఏదో నా ఫ్రెండ్ అని చెప్పడం కాదు, సాంగ్ చూశాను అండ్ చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీస్ కానివ్వండి, ప్రొడక్షన్ క్వాలిటీస్ కానివ్వండి, ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టి ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. డెఫినెట్గా ఈ సాంగ్ మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. అఫ్కోర్స్ నైని ఇద్దరికి యాక్చువల్లీ ఒకరు బాగా చేస్తే ఇంకొకరు బాగా చేయకపోతే సాంగ్ బాగుండదు. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరు బెస్ట్ డ్యాన్స్ కాబట్టి సాంగ్ డెఫినెట్గా నేను అనుకోవడం బ్లాక్ బస్టర్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది, చూస్తున్నారా? నేను ఇప్పుడు కాదండి, నేను సీజన్ 1 నుంచి చూస్తాను. నేను రెగ్యులర్గా అన్ని ఎపిసోడ్స్ చూస్తాను. నేను బిగ్ బాస్. ఈ సీజన్ 9లో మీ ఫేవరెట్ ఆర్ మీ ఫ్రెండ్ ఆర్ కంటెస్టెంట్ ఎవరున్నారు? అందరూ నా ఫ్రెండ్సే, అందరూ నా ఫేవరెట్సే. సపోర్ట్ అలా లేదండి, అందరికీ చేస్తాను నేను డెఫినెట్గా. అంటే నాకు బాగా అనిపించిన వాళ్ళు అందరికీ చేస్తా. బాగా అనిపించిన వాళ్ళకి కూడా సపోర్ట్, అంటే బాగా మీన్స్ కొంచెం తక్కువగా ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. సో అందరికీ చేస్తా. 2003 ఐ థింక్ సో చండీగఢ్ నుంచి మీరు ఐ థింక్ ఫెమిలియర్ విత్ తెలుగు పీపుల్, తమిళ్ అందరికీ 2003 నుంచి ఐ థింక్ 25 ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ అవుతున్నట్టు ఇండస్ట్రీకి వచ్చి. సో హవ్ యూ, అంటే ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ ఇదంతా? చాలా బిగ్ జర్నీ అండి. అంటే నాకే తెలియలేదు ఇంత బిగ్ జర్నీ అంది. అంటే నేను చండీగఢ్ వచ్చినప్పుడు 15 ఇయర్స్, నాకు చాలా చిన్న అమ్మాయిగా వచ్చాను. సో ఒక్కొక్కసారి అరే అంత తొందరగా వచ్చేసాను అని ఫీలింగ్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే చాలా తొందరగా వచ్చేసాను. అప్పుడు ఏం తెలీదు, టు బి ఫ్రాంక్ అస్సలు ఏం తెలీదు. సో ఏం తెలియకుండా వచ్చి చేసేసాను. బట్ ఐఎమ్ ఎంజాయింగ్. అంటే సో నాకు అంటే ఐఎమ్ ఎంజాయింగ్. ఇంత లాంగ్ పీరియడ్ ఉండింది బికాస్ ఆఫ్ మీ వల్లే. సో డెఫినెట్గా మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి నాకు. అండ్ సినిమాలు అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, యూ హ్యావ్ వెరీ గుడ్ ఐ మీన్ మీరు ఏ క్యారెక్టర్ చేసినా, ఏ రోల్ చేసినా, ఏ షో చేసినా స్టీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఫర్దర్గా ఎలాంటి స్క్రిప్ట్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మూవీస్ అవ్వచ్చు, ఇంకా క్యారెక్టర్స్ అవ్వచ్చు చేద్దాం అనుకుంటున్నాను? ప్రస్తుతానికైతే సీరియల్స్లోనే చేస్తున్నానండి. యాక్టింగ్ చేస్తున్నాను, ప్రొడక్షన్ నేనే చేస్తున్నాను. సో వాటితో బిజీ ఉన్నాను. ప్రస్తుతానికి సీరియల్స్ చాలా బాగా చేస్తున్నాను, అవి బాగా వెళ్తున్నాయి కూడా. సో వాటి మీద ప్రస్తుతానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మూవీస్లో మంచి రోల్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. ప్రొడక్షన్ ఏంటి? ప్రొడక్షన్ అంటే మనీ సార్, అది ఎందుకని, అంటే ఇన్ ద సెన్స్ టు ఇంట్రెస్ట్ ఇన్ మూవీస్ అలా అని కాదండి. అంటే సీరియల్ ప్రజెంట్ నేను సీరియల్ ప్రొడక్షన్స్ చేస్తున్నాను. అంటే నాకు ఇదే తెలుసు. నేను 15 ఇయర్స్ చెప్పాను కదా, చిన్న వయసులో వచ్చేసాను. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు సినిమానే తెలుసు, ఈ ఫీల్డే తెలుసు. కాబట్టి సో ఇక్కడే ఉండాలి నేను. ఆర్టిస్ట్గా కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఏమైనా కానీ నేను ఇక్కడే ఉండాలి. సో అందుకని చెప్పని నేను ఇక్కడే చేయాలి. థ్యాంక్ యూ.